తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గద్దర్ అవార్డ్స్ని అయితే ప్రదానం చేస్తున్నారని చెప్పుకోవాలి. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో మందికి ఈ అవార్డులు అయితే కైవసం చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు వనజీవి రామయ్య షార్ట్ ఫిల్మ్కి అయితే అవార్డు రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గద్దర్ వెన్నెల గారు ఉన్నారు. మేడం చెప్పండి, గత సంవత్సరం చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం అయితే న్యాయం జరిగింది అంటున్నారు. అసలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అండ్ ఈ సంవత్సరం అవార్డు తీసుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? న్యాయం చేయాలనుకున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రజా కళలు ముందుకు తీసుకుపోవాలి. ఒక మూవీ మాధ్యమంతో ప్రజల్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాటకు 50 ఏళ్ళు అయింది. కానీ ఇప్పటికీ ఆ పాట వింటే ఏం ఉద్యమం తెలియని వాళ్ళు కూడా ఒక కట్టబట్టి యుద్ధానికి దిగే స్ఫూర్తిని ఆ పాట ఆ మూవీ కలిగిస్తుంది. అట్లాగే ఈ మూవీకి ఫిలిం ఇండస్ట్రీకి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏండ్లు ముందున్న ప్రభుత్వము మూవీ ఇండస్ట్రీని పట్టించుకోలేదు. ఎటువంటి అవార్డ్స్, నంది అవార్డ్స్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వస్తూనే నంది అవార్డ్స్ పేరుని పక్కన పెట్టి మార్చి గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ముందుగా అందరూ దాన్ని ఆహ్వానించకపోయినా కానీ కొద్ది వర్గం తర్వాత ఆ గద్దర్ అనే అదొక పేరు కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక చరిత్ర, ప్రపంచాన్ని మార్చే చరిత్ర గద్దర్ గారిది. అందుకే మూవీ అంటే ప్రజల కళలను మళ్ళీ ప్రజలకు అందించడమే అనే ఒక భావనతో రేవంత్ అన్న గారు దాన్ని పెట్టడం జరిగింది. అట్లాగే ఈసారి మనం అవార్డ్స్ చూసుకుంటే మన వనజీవి రామన్న షార్ట్ ఫిలిం మూవీకి అవార్డు రావడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో మెసేజ్, సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీస్కి అవార్డ్స్ రావడం ఆనందంగా ఉంది. సో తప్పకుండా రానున్న టైంలో కూడా ప్రజా కళలని ఏవైతే షార్ట్ ఫిల్మ్స్ కానీ, మూవీస్ కానీ, ఆర్ట్ ఫామ్స్ కానీ వాటికి ఖచ్చితంగా మంచి స్పేస్ ఉంటుందని తెలియజేస్తున్నాను. నాన్నగారు చేసిన స్ఫూర్తి కావచ్చు, ఆయన చేసిన సేవ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉందని చెప్పుకోవాలి. మరి నాన్నగారి స్ఫూర్తిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఆ స్ఫూర్తిని ముందు వెళ్తున్నాము. ఆయనంతో గొప్పగా తీసుకుపోలేము, కానీ ఉన్న దాంట్లో మనకిచ్చిన బాధ్యతలను నిజాయితీగా చేయడం, దట్ ఈస్ వాట్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ టు డూ దేర్ జాబ్. మన బాధ్యత మనం కరెక్ట్ చేస్తే ఎవరేమీ ఉండాల్సిన అవసరం లేదు. దోపిడి ఉండదు, అణచివేత ఉండదు, అసమానతలు ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోతే సమానత్వం ఉంటుంది. గద్దర్ గారు బిడ్డగా మేము ఆయనతో, ఆయన జీవితం, ఆయన తక్కువ సమయం తనతో స్పెండ్ చేసినా సరే తను చేసే ఏ పనైనా చాలా నిజాయితీగా చేసేవాడు, నిస్వార్థంగా చేసేవాడు, సమాజం కోసం చేసేవాడు. ఇందాక వనజీవి రామన్న మూవీ కూడా అంతే, తన కోసం కాదు, తన కుటుంబాన్ని కోసం కాదు, సమాజం కోసం అన్నారు. సో అలాగే ఇప్పుడు అలా అన్నామంటున్నారు, కానీ మన కోసం మనం చేసుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడాలి. ఎందుకంటే సమాజంలో మన కుటుంబం కూడా భాగం కాబట్టి మన కుటుంబాన్ని కాపాడాలి, మన పక్కింటి వాళ్ళని కాపాడాలి, మన చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకుంటే సమాజాన్ని కాపాడినట్టే. సో మన పని మనం నిజాయితీగా చేసుకుంటే, నిస్వార్థంగా చేసుకుంటే గద్దర్ అన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం. ఫైనల్గా ఈ సంవత్సరం ఇస్తున్న అవార్డులకి ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది? యాక్చువల్లీ నాకు అది నాట్ ఇన్ టు జ్యూరీ. ఇది జ్యూరీ ఉంటుంది, మూవీకి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ జ్యూరీ ఉంటుంది. ఆ జ్యూరీ ఇందాక చెప్పినట్టు అన్ని అంశాలు, టెక్నికల్ అంశాలు చాలా ఉంటాయి. అంటే చిన్న ఒక ఆర్టిస్ట్ నుంచి టాప్ ఆర్టిస్ట్ దాకా మేకప్, యాక్టింగ్, వాయిస్, కంటెంట్, అట్లాగే టెక్నీషియన్స్ వర్క్, అలాగే చూస్తే వాడిన వస్తువులు, మెసేజ్, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ సెలెక్టింగ్ ఓన్లీ ద కంటెంట్ అండ్ సెలెక్టింగ్. సో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటి అన్ని పరిగణలోకి తీసుకొని మూవీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో గద్దర్ అవార్డ్స్ ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఇస్తున్న అవార్డ్స్కి పలు అంశాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కిందటి సంవత్సరం కొంతమంది అసహనం వ్యక్తం చేశారు, అవేమీ లేకుండా ఈ సంవత్సరం పర్టికులర్గా ఏవైతే కంటెంట్ రిలీజ్ అయినాయో ప్రతి టెక్నికల్ ఇష్యూని పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం అవార్డులు ప్రదానం చేస్తున్నాము. అలాగే గద్దర్ అన్న స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకువెళ్తాం. ఆయన ఎలా అయితే నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేశారో మేము కూడా అంతే నిజాయితీగా, నిస్వార్థంగా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తామని గద్దర్ వెన్నెల చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.